హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను రేషన్ కార్డు గురించి చాలా వీడియో చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, సో భయ్య రేషన్ కార్డుకి మేము అప్లై చేసాం, మాకు తెల్ల రేషన్ కార్డే వస్తుందా? సో అందరికి ఒకే రేషన్ కార్డు వస్తుంది కదని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకురావడం అయితే జరిగింది. సో దాంట్లో భాగంగా నేను ఇప్పుడు పెట్టిన థంబ్నెయిల్ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు వీరికి మాత్రమే అని. అంటే అప్లై చేసుకున్న అందరికీ కూడా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు అనేది రాదు. రేషన్ కార్డు వస్తుంది, కానీ అందరికీ తెల్లది రాదు. కొంతమందికి గులాబీ కార్డు వస్తుంది. మరి తెల్ల రేషన్ కార్డు ఎవరికి వస్తుంది అంటే మినిమం మీ ఆదాయం అనేది 2 లక్షల కంటే తక్కువ ఉండాలన్నట్టు. అంటే 2 లక్షల కంటే తక్కువ మీకు ఆదాయం ఉంటే మీకు తెల్ల రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు కాదు. సో 2 lakhs కంటే ఆదాయం ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో సో వాళ్ళకి గులాబీ రేషన్ కార్డు అయితే ఇస్తారు. సో ఎవరికైతే 2 lakhs కంటే తక్కువ ఉంటుందో, 2 లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఇస్తారనేది చెప్పుకోవచ్చు. సో అంతేగాని ప్రతి ఒక్కరికి పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు అయితే రాదని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు రేషన్ కార్డుకి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను.